వెల్కమ్ టు మై ఛానల్. పద్మావతికి ప్రపోజ్ చేసిన యశోధర్, నాకు పెళ్ళైంది, నా భర్త విక్కీ అని తాళిని చూపించి షాక్ ఇచ్చిన పద్మావతి, నిజంగానే ఇదంతా జరగబోతుందా, అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. మురళి తీసుకువచ్చిన మత్తు మందని పాప తాగే పాలల్లో కలిపేస్తుంది దివ్య. అయితే ఇక తరువాత ఆ పాలని తీసుకువెళ్ళి పాపకి పట్టిస్తుంది. అప్పుడే దివ్య అయితే పాపకి పాలల్లో ఎందుకు బావ మత్తుమందు కలపమన్నాడో, ఇప్పుడు ఏం చేయబోతున్నాడో అని అనుకుంటూ మురళికైతే కాల్ చేస్తుంది. మురళికి కాల్ చేసి, బావా నువ్వు చెప్పినట్టే మత్తుమందు కలిపాను, పాప ఇప్పుడు మొత్తుగా నిద్రపోతుంది, ఇప్పుడు ఏం చేయమంటావు బావా అని దివ్య అయితే అడుగుతూ ఉంటుంది. అది విని ఒక్కసారి మురళి అయితే నేను వస్తున్నాను అని అంటూ ఉంటాడు. నువ్వెందుకు బావా ఇక్కడికి అని అనగానే, వస్తున్నాను, విక్కీ పద్మావతి వాళ్ళిద్దరూ పార్టీకి వెళ్ళారని నువ్వే కదా చెప్పావు, కాబట్టి నాకిప్పుడు ఏ టెన్షన్ లేదో, నేను వస్తున్నాను, పాపని తీసుకువెళ్తాను, పాపని అడ్డం పెట్టుకొని ఆ అరవింద్కి నేను బెదిరించి ఆస్తిని మొత్తం నా సొంతం చేసుకుంటాను అని మురళి అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక మురళి అన్న మాటకి, సరే బావా, ఆస్తి వస్తుందని అంటున్నావు కాబట్టి నేను కూడా నువ్వు రావడానికి ఏర్పాట్లు చేస్తాను ఇక్కడికి అని దివ్య చెప్తూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే, పద్మావతిని నేను ప్రేమిస్తున్నాను సుగుణ, తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నీకు కాబోయే కోడలు పద్మావతియే అని సుగుణకి చెప్పేస్తాడు యశోధర్. అయితే నిజంగా ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది అని సుగుణ అంటూ ఉంటుంది. అప్పుడే ఇక యశోధర్ అయితే, అవును సుగుణ, నా జీవితంలో నేను మొట్టమొదటిగా ప్రేమించింది పద్మావతిని, తనని చూసిన మొదటి వేళే నేను తన ప్రేమలో పడిపోయాను, ఈ పార్టీ అయిన తర్వాత తనకి నేను ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక అందరూ కూడా పార్టీలో భోజనాలు చేస్తూ ఉంటారు. అలా భోజనం చేసేటప్పుడు పద్మావతి అయితే ఇక పక్కకి వెళ్తుంది. అలా పక్కకు వెళ్ళిన పద్మావతి దగ్గరికి యశోధర్ అయితే వెళ్తాడు. యశోధర్ వెళ్ళి పద్మావతితో అంటూ ఉంటాడు, పద్మావతి, నేను నీకు ఒక విషయం చెప్పాలి అని తడబడుతూ చెప్తూ ఉంటాడు. చెప్పండి సార్, ఏం చెప్పాలనుకుంటున్నారు అని అంటూ ఉంటుంది పద్మావతి. ఇంతలో ఇక విక్కీ కూడా పద్మావతి ఎక్కడికి వెళ్ళిందని వెతుక్కుంటూ వస్తూ ఉండగా, అప్పుడే పద్మావతితో యశోధర్ మాట్లాడడం చూసి తను అక్కడే ఆగిపోతాడు. అక్కడే ఆగిపోయి, ఇదేంటి యశోధర్ పద్మావతితో పక్కకి వచ్చి ఏం మాట్లాడుతున్నాడో అని అనుకుంటూ వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు విక్కీ. అయితే అప్పుడు ఇక యశోధర్ అయితే, పద్మావతి, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, తనంటే నాకు ప్రాణం అని అంటూ ఉంటాడు. యశోధర్ అయితే, అవునా సారు, మీలాంటి అతన్ని పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి అని అంటూ ఉంటుంది పద్మావతి. అయితే కాదు పద్మావతి, నేను తనని పెళ్లి చేసుకోవడానికి నేను అదృష్టవంతుడిని అయ్యి ఉండాలి, ఆమె అంటే నాకు అంత ఇష్టం, తనతో జీవితం సంతోషంగా గడపాలనుకుంటున్నాను, తను నా అదృష్ట దేవత అని నేను తన గురించి కలలు కంటున్నాను అని అంటూ ఉంటాడు యశోధర్. అయితే అప్పుడే దూరంగా ఉండి వీళ్ళ మాటలు వింటూ ఉన్న విక్కీ అయితే, అవును మరి ఆ కలల రాణి ఎక్కడుందో ఏం చేస్తుందో ఆ కలల రాణి ఎవరో మాత్రం చెప్పడు అని విక్కీ అయితే అనుకుంటూ ఉంటాడు నవ్వుతూ. అప్పుడు ఇక యశోధర్ తన ప్రేమించిన అమ్మాయి గురించి చెప్తూ ఉంటే అంటూ ఉంటుంది పద్మావతి, మీ ప్రేమని పొందిన అదృష్టవంతురాలు ఎవరు సార్, మీతో జీవితం పంచుకొని తన జీవితాన్ని సార్థకతం చేసుకుంటున్న ఆమె ఎవరు, ఆమెని చూడాలని ఉంది, చెప్పండి సార్ ఆమె ఎవరు అని అడుగుతూ ఉంటుంది పద్మావతి. పద్మావతి, ఆమె ఎవరో కాదో నువ్వే, నా కలల రానివి నువ్వే, నేను ప్రేమించింది నిన్నే అని యశోధర్ అయితే షాక్ ఇస్తాడు. పద్మావతికి దూరంగా ఉన్న విక్కీ కూడా ఒక్కసారి స్టన్ అయిపోతూ ఉంటాడు. ఏంటి, యశోధర్ ప్రేమించింది పద్మావతినా, నా భార్యనా అని షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక విక్కీ అయితే, యశోధర్ తన ప్రేమ గురించి చెప్పేటప్పుడు మీ ప్రేమ గురికి నేను సహాయం చేస్తాను, మీ ప్రేయస్తో నేను మాట్లాడతాను అని నేను ఎన్నోసార్లు నేను తన ప్రేమకి సపోర్ట్ చేశాను, తను ప్రేమించింది పద్మావతి అని తెలియక నేను ఎంతగానో
ఇదయ్యాను అని అంటూ ఉంటాడు విక్కీ. అయితే ఇక విక్కీ అలా ఆశ్చర్యపోయి చూస్తుండగా పద్మావతి మౌనంగా ఉండిపోతుంది. ఏంటి పద్మావతి మౌనంగా ఉండిపోయావో, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా అని అడుగుతూ ఉంటే, సార్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని ఎలా అడుగుతున్నారో, కానీ మీరు నన్ను ప్రేమించడమే తప్పు అని పద్మావతి అంటూ ఉంటుంది. అదేంటి అలా మాట్లాడుతున్నావు, నేను నిన్ను ప్రేమించకూడదా, నాకేం తక్కువ అని యశోధర్ అంటూ ఉంటాడు. మీకేం తక్కువ అని నేను అనడం లేదు సార్, కానీ మీరు నన్ను ప్రేమించకూడదు, నాకు అర్హత లేదు అని అంటూ ఉంటుంది పద్మావతి. ఎందుకు లేదు, నువ్వు పేదింటి అమ్మాయివనా, నాకు డబ్బుతో అవసరం లేదు, నాకు గుణం ముఖ్యం, నీలో నచ్చింది నాకు అదే అని అంటూ ఉంటాడు. యశోధర్ అయితే ఇక ఆపండి సార్, ఇక ఆపండి, అసలు నన్ను ఎలా ప్రేమిస్తారు మీరు, చూడండి నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, నాకు భర్త ఉన్నాడు, ఇదిగోండి నా భర్త నా మెడలో కట్టిన తాళి అని తాళిని చూపిస్తారైతే ఇక షాక్ అయిపోతాం. పద్మావతి నీకు పెళ్ళైపోయిందా అని అనగానే, అవును సార్ నాకు పెళ్ళైపోయింది, నేను ఇప్పుడు ఒక అతనికి భార్యని, కానీ డబ్బుల కోసం ఉద్యోగం కోసం మీ ఆఫీసులో జాయిన్ అయ్యాను. నా భర్త ఎవరో మీకు తెలుసా, నా భర్త ఎవరో కాదో, నా భర్త విక్రమాదిత్య గారు, విక్కీ గారు అని అంటూ చెప్తూ షాకిస్తుంది పద్మావతి. అయితే పద్మావతి తను అంత ధైర్యంగా ఏమవుతుందో కూడా ఆలోచించకుండా, విక్రమాదిత్య నా భర్త, ఆయన కట్టిన తాళి అని తాళిని చూపించడం చూసి విక్కీ అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడు ఇక పద్మావతి, నిన్ను ఎన్నోసార్లు నేను అపార్థం చేసుకున్నాను, కానీ నువ్వు మాత్రం ఎప్పుడు నా మీద ప్రేమని ఇంత కూడా తగ్గించలేదు. ఇప్పుడు కూడా నువ్వు ఆ యశోధర్ ప్రపోజ్ చేస్తే నా భర్త విక్రమాదిత్య అని ఎంత గొప్పగా చెప్పావో, నిజంగా నువ్వు నా భార్య అవ్వడం నా అదృష్టం అని దూరంగా ఉండి విక్కీ అయితే అంటూ ఉంటాడు. ఎప్పుడైతే పద్మావతి పెళ్ళైందని తాళి చూపించిందో అప్పుడే అది చూసి యశోధర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక యశోధర్ అయితే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుండగా, పద్మావతికి నువ్వు లవ్ ప్రపోజ్ చేసావా, పద్మావతి ఏమంది, నీ ప్రేమకి ఒప్పుకుందా అని అంటూ ఉంటుంది సుగుణ. అయితే అప్పుడే సుగుణ అన్న మాటకి, లేదు సుగుణ, తనకి ఆల్రెడీ పెళ్ళైపోయింది, తన భర్త ఎవరో కాదో విక్రమాదిత్య అని షాక్ ఇస్తూ ఉంటాడు. యశోధర్ అయితే అది విని సుగుణ ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. జాబ్లో జాయిన్ అయింది కదా, ఎందుకు అలా చెప్పింది అబద్ధం అని సుగుణ అయితే బాధపడుతూ ఉంటుంది. నువ్వు తనని ప్రేమించానని, పద్మావతి లాంటి అమ్మాయి ఇంటికి కోడలుగా వస్తుందని చాలా ఆనందపడ్డాను అని బాధపడుతూ ఉంటుంది సుగుణ. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.